టిఫిన్ మాత్రమే వేశారు. ఎందుకంటే ఫ్యాన్ ఉన్నాయి, చల్లగా హాయిగా నిద్రపోవచ్చు అందరూ కూడా. కానీ ఇక్కడ మీటింగ్ పెట్టి మీకు మీటింగ్ కోసం దేనికోసం అయితే వచ్చారో డబ్బులు పెట్టి మీరు నేర్చుకోవడానికి వచ్చారు. మీరు అందరూ కూడా 100% నేర్చుకోండి. అయితే మైసెల్ఫ్ ఏలూరు కుమార్ గతంలో ఉంటాను. నేను వెస్టేజ్కి రాకముందు ఐసిఐసిఐ బ్యాంక్లో వర్క్ చేశాను 14,000కు. అక్కడ టార్చర్ ఎక్కువైపోయి బిజినెస్ చేయలేక నెలకు 25 లక్షలు టర్న్ ఓవర్ అయితే నాకు 14,000 జీతం ఇవ్వరు. ప్రతిరోజు కూడా టార్చర్ ఉండేది. అలాంటిది వద్దనుకొని నేను కర్నూలులోనే మన బజాజ్ అలయన్స్లో వర్క్ చేశాను. బజాజ్ అలయన్స్లో వర్క్ చేసి 18,000కు నేను అక్కడ శాలరీ తీసుకొని నా నెల జీతం సరిపోక అదే టైంలో నేను బంద్ చేసుకొని అదే టైంలో నాకు మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత నా బైక్ ఈఎంఐ కట్టుకోలేని స్థితి కూడా నాకు లేదు. మా నాన్న మీద ఆధారపడాల్సి వచ్చింది. అదే టైంలోనే ఇక్కడనే మన హల్దర్ డైమండ్ అయితే మా సీనియర్ నాకు వెస్టేజ్ గురించి చెప్పాడు. వెస్టేజ్ గురించి చెప్పిన తర్వాత ల్యాండ్ ప్రొడక్ట్ చాలా బాగుంది, నువ్వు వస్తే ఇంకా బాగుంటుందని చెప్పాడు. అయితే చాలామంది ఏంటంటే బాగుపడడానికి స్కూల్లో జాయిన్ చేస్తారు కదా, అదేవిధంగా స్కూల్లో జాయిన్ చేస్తే బాగుంటుందని చెప్తే నేను వినలేదు. ప్రొడక్ట్ ప్లాన్ అన్నీ కూడా కామారెడ్డిలో ఔద్యోగికలో ఎలాగైతే ఉందో అలాగే నేను బైపాస్లో వెళ్ళిపోయాను. ఎందుకంటే నేను చెప్పింది అర్థమైంది. కానీ నేను ఒక్కటి ఏం ఆలోచించానంటే నేను నాకు వచ్చి చెప్తున్నాడు అంటే నా వల్ల ఏమో ఉంది, నేను వస్తే బాగుపడతాడు అలాంటి ఉద్దేశంతో నేను మర్చిపోయాను. మళ్ళీ 2 days తర్వాత వచ్చేసి అగ్రిమెంట్ మీద సైన్ చేశాను. అగ్రిమెంట్స్ మీద సైన్ చేసిన తర్వాత దాంట్లో నాకు నచ్చింది ఏంటంటే సార్ చెప్పిన తర్వాత మా నాన్న హెల్త్ బాగాలేదు కాబట్టి హెల్త్ ప్రొడక్ట్స్ వాడాను. కాలుకు ఆపరేషన్ అయిపోయింది, లైఫ్ లాంగ్ టాబ్లెట్ వాడాల్సి ఉంటుంది కాబట్టి మనం వెస్టర్న్లో ఫ్లాక్స్ ఆయిల్, అలోవెరా, గ్లూకోజమైన్, కాల్షియం, నోని ఈ 5 వాడించాను. సరిగా 5 స్టెప్స్ కూడా ఎక్కలేని వ్యక్తి ఇప్పుడు త్రూ వెస్టర్న్ ద్వారా ప్రొడక్ట్స్ వాడడం ద్వారా 6 కిలోమీటర్లు నడిగే కెపాసిటీ మన వెస్టర్న్ సపోర్ట్ ఇచ్చింది. దాని తర్వాత నేను ఎలా చేయాలి సార్ అడగలేదు, ఎలా వెళ్ళాలో సార్ అడగలేదు. సార్ మా సీనియర్ ఏదైతే చెప్తూ వచ్చాడో దాన్ని బ్లైండ్గా విని వెళ్ళిపోయి వచ్చాడు. ఎందుకంటే నాకు వెస్టర్న్ తెలియదు, ఏం తెలియదు. నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే నేను చాలా దూరంగా ఉంటాను. ఎందుకంటే చాలా మంది నేను జాబ్లో వెళ్ళడానికంటే ముందే మార్కెటింగ్లో చేస్తే ఏదైనా కూడా చేయొచ్చు అని చెప్పేసారు. అటువంటి దాన్ని నేను దూరం పెట్టేస్తాను. కానీ వెస్టర్న్లో సప్లిమెంట్స్ వాడించి రిజల్ట్ వచ్చిన తర్వాత లైట్గా నేను వెస్టర్న్ చూడలేదు, కంపెనీని చూడలేదు. కేవలము నా సీనియర్ చిన్నప్పటి నుంచి తెలుసనే ఉద్దేశంతోనే ఎక్కడ కూడా ద్రోహం చేయడు, ఎక్కడ కూడా ఇది చేయడం ఉద్దేశంతో నేను వెస్టర్న్ బయటకు చేసుకుని వెళ్ళిపోయాను. మీటింగ్లకు, బూత్ క్యాంపులకు అన్నీ కూడా మా సార్ వెళ్ళలేని ఏదైతే ఉందో అక్కడ కూడా నేను చేస్తూ వచ్చాను. వెస్టర్న్లో నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి 1,365 రూపాయలు. వెస్టర్న్లో నా హైయెస్ట్ చెక్ వచ్చేసి 65,700. వెస్టేజ్ నుంచి 16 లక్షల కారు కూడా నేను 1.5 year క్రితమే తీసుకున్నాను. అయితే నా డ్రీమ్, నా గోల్ ఏంటంటే ఈ ఇయర్లో నా టీం నుంచి ఆల్రెడీ 3 members స్టార్ట్ అయ్యారు. కారు